ఈ దఫా మహానాడుని పులివెందుల్లో నిర్వహించి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని కొంతకాలంగా టీడీపీ హెచ్చరిస్తూ వచ్చింది. ఏమైందో తెలియదు కానీ నిర్ణయాన్ని మార్చుకుంది. పులివెందులకు బదులు కడపలో మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించడం గమనార్హం. ఈ మేరకు కడపలో మహానాడు నిర్వహణకు స్థలాల పరిశీలన చేపట్టారు. అధికారంలో ఉన్న టీడీపీ ఆ ఉత్సాహంలో జగన్ను భయపెట్టాలని అనుకుంటోంది. అందుకే పులివెందుల్లో మహానాడు నిర్వహించి ఆ నియోజకవర్గమంతా పసుపుమయం అయ్యిందన్న సంకేతాలు పంపాలని చంద్రబాబు, లోకేష్ భావించారు. టీడీపీ అధికారంలో ఉండడంతో మహానాడుకు జనం పోటెత్తుతారనడంలో సందేహం లేదు. అయితే పులివెందుల నుంచి కడపకు మార్చడం వెనుక ఏం జరిగిందో బయటకు తెలియరాలేదు. పులివెందులలో మహానాడు నిర్వహించి జగన్పై ఎంత తీవ్రంగా విమర్శలు చేస్తే వైసీపీకి అంత మంచిది. తమ ప్రాంతంలో మహానాడు నిర్వహించడమే కాకుండా జగన్ను తిడతారా అనే అసంతృప్తి పులివెందుల వాసుల్లో తప్పక ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల వైఎస్ జగన్కు సొంత గడ్డపై మరింత బలం పెంచడమే తప్ప టీడీపీ నేతలు అనుకుంటున్నట్టు తగ్గించలేరని అంటున్నారు. మహానాడులో సహజంగానే 2 తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు పాల్గొంటారు. తొడలు కొట్టి గ్రీష్మ లాంటి ఎమ్మెల్యేలు, నర్సిరెడ్డి లాంటి అధిక ప్రసంగికులు సభలో ఉండనే ఉంటారు. గతంలో కొందరు వైసీపీ నేతలు ప్రత్యర్థులపై నోరు పారేసుకోవటం వల్లే రాజకీయంగా టీడీపీ లబ్ధి పొందిందనే సంగతి మరచిపోకూడదు. అయితే టీడీపీ నేతల్లో కొందరు శృతిమించి మాట్లాడుతున్నారు. ఇక జగన్ అడ్డాకే వెళ్లిన తర్వాత నోరు అదుపులో ఉంటుందని అనుకోలేం. ఏది ఏమైనా మహానాడు వేదిక మారింది.